ప్రొడ్యూసర్ నష్టపోయాడనే దేనికి మళ్ళీ వినిపించట్లా? రేట్ల విషయంలో సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా నేను నష్టపోయాను, నిర్మాతలు నష్టపోయారు. ఒక ₹5 రావాల్సిన చోట రూపాయి వస్తే దట్స్ ఓకే అనుకున్నాం. భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయితో తృప్తి పడదాం, ఖచ్చితంగా నష్టపోయాం. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది, ప్రత్యర్థికి కోపం ఉంటే చీని చెట్లు నరిగేయటం, బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం. అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం. కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి, మనం పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పార్ట్ అండ్ పార్సల్ దట్స్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దాన్ని వెనకడిగే తీసలేదు, దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సినిమాలు మీకేం కొత్త కాదు, కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నెర్వస్నెస్ ఉంటుంది. మీకు కూడా ఉంటుందా? నాకు నిండా మునిగినోడు చలి అని చెప్పండి. కాదు, బాధ్యత ఉంటుంది. అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను, బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను, అంతే తప్ప. ఎందుకంటే ఎందుకు నాకు నర్వస్నెస్ ఉంటుంది అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను. నేను సినిమా బాగలేదని కూడా ముందే చెప్తుంటారు, బాగలేదు ఇబ్బందులు ఉన్నాయి చూసుకోండి. అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు, ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళ? దీనికి నేను సమాధానం చెప్పాను. మీరు కావాలన్న ఇంటర్వ్యూస్ చూసుకోండి, బిఆర్ రాజు గారితో ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్లో నేను ఇప్పుడు ఏం మాట్లాడినా అవే ఉంటాయి. అందుకని ఉదాహరణకు తొలి ప్రేమ తీశాను. తొలి ప్రేమ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను. గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చున్నాను. నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు. జస్ట్ ఒకసారి నా జీవితంలో ఒకసారి నన్ను పార్టీకి పిలిచింది భీమ్లా నాయక్. ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఎందుకంటే ఇంత ₹10-15 టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు చేసింది ఈ సినిమా అని అనుకొని దాని ఒక్కదాన్ని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం. మళ్ళీ తర్వాత వెళ్తాను కూడా నాకు డౌట్.